మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ బుధవారం రోజు కన్నుమూశారు. అయితే తను కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్లో తుది శ్వాస విడిచాడు. అంటే ఊపిరితిత్తులు తనకు పనిచేయకపోవడం వల్ల గుండెపోటు వచ్చి తను చనిపోయారు అనేది వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం మెగాస్టార్ చిరంజీవినే శిరీష్ భరద్వాజ్ మరణానికి కారణమని, చెన్నైలో ఉన్న శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్కు వచ్చి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఏముంది, కావాలని తనని హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి పిలిపించి ఆపరేషన్ అనే ఒక పేరిట శిరీష్ భరద్వాజ్ని చంపేశారు అంటూ మెగాస్టార్ మీద కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి నిజంగానే మెగాస్టార్ చిరంజీవి శిరీష్ భరద్వాజ్ని చెన్నై నుంచి హైదరాబాద్కు పిలిపించి ఇక్కడ చంపేశాడా? అసలు చిరంజీవి తనని మాజీ అల్లుడు ఎన్నో ఏళ్ళు అయిపోయింది. 2007లో శ్రీజ శిరీష్ పెళ్లి చేసుకున్నారు. 2011లో విడిపోయారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ తన మీద కక్ష కట్టి ఇప్పుడు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని గురించి కూడా మనం మాట్లాడదాం. నిజంగానే శ్రీజ శిరీష్ విడిపోవడానికి మెగాస్టార్ చిరంజీవినే కారణమా? ఇప్పుడు మళ్ళీ శిరీష్ చనిపోవడానికి కూడా మెగాస్టార్ చిరంజీవినే కారణమా? అసలు వీళ్ళిద్దరూ విడిపోవడానికి శ్రీరెడ్డి కారణమా? అసలు శ్రీరెడ్డికి శిరీష్కి ఉన్న సంబంధం ఏంటి? ఇన్ని రోజులు అసలు శిరీష్ భరద్వాజ్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు? బీజేపీలో చేరి రాజకీయాలను ఒక చక్రం తిప్పాలనుకున్న శిరీష్ ఇలా సడన్గా ఎందుకు చనిపోయాడు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో భయం లేకుండా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. శిరీష్ భరద్వాజ్ మరణానికి కారణం ఎవరు అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. నాకేం భయం లేదు కాబట్టి క్లియర్గా చెప్పబోతున్నా. ఎండ్ వరకు వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శిరీష్ భరద్వాజ్ 1985 అక్టోబర్ 2న తెలంగాణలోని హైదరాబాద్లో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటరమణమూర్తి, తల్లి సుశీల. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇతని తండ్రి లాయర్, తల్లి హౌస్ వైఫ్. శిరీష్ తన స్కూలింగ్ మొత్తం హైదరాబాద్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేశారు. 10వ తరగతి చదివేటప్పుడు తన క్లాస్మేట్తో ప్రేమలో పడ్డాడు శిరీష్. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన కూతుర్ని వేధిస్తున్నాడని కంప్లైంట్ చేశాడు. 2002 మార్చి 30న శిరీష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయం మీద శిరీష్ లవర్ని విచారించగా, మేము ప్రేమించుకుంటున్నామని నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదని పోలీసులకు చెప్పడంతో శిరీష్ని అప్పుడు వదిలేశారు. ఆ తర్వాత అమ్మాయిల జోలికి వెళ్లకుండా బుద్ధిగా చదువు మీద ఫోకస్ పెట్టాడు శిరీష్ భరద్వాజ్. అయితే శిరీష్ చెల్లెలు మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ ఇద్దరు క్లాస్మేట్స్. అలా శ్రీజ శిరీష్ చెల్లెలు ఒకే స్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉండేవారు. అలా వీరిద్దరూ కలిసి ఒక కాఫీ షాప్కి వెళ్ళడం, అక్కడికి శిరీష్ కూడా వెళ్లడంతో పరిచయం ఏర్పడింది. అలా శ్రీజ తరచూ శిరీష్ చెల్లెలను కలిసేందుకు శిరీష్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది. అలా శిరీష్కి శ్రీజకి మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా కూడా మారింది. శ్రీజకి చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం ఉండేది. బ్యాడ్మింటన్ ఆడాలని కూడా అనుకునేది. అలా స్కూల్లో జరిగే టోర్నమెంట్స్తో పాటు స్టేట్ లెవెల్లోనూ పాల్గొని బహుమతులు కూడా గెలుచుకునేది. ఇక చిరంజీవి కూడా తన కూతుర్ని ఎలాగైనా నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ని చేయాలని అనుకున్నాడు. అలా శ్రీజ రోజు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసే ముసుగులో శిరీష్ని కలిసేది. వాళ్ళిద్దరూ కలిసి చట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగేవాళ్ళు. అలా ఇంట్లో అనుకోకుండా కొన్ని రోజులు మేనేజ్ చేసింది శ్రీజ. అలా చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లే ముందు తన 3 పిల్లల మీద అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్కరి అకౌంట్లలో 33 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అలా పిల్లలు మేజర్ అయ్యాక ఆ డబ్బు మీద పూర్తి హక్కులు పొందుతారని కండిషన్ కూడా పెట్టాడు చిరంజీవి. ఆ తర్వాత శిరీష్ శ్రీజ లవ్ స్టోరీ గురించి శిరీష్ వాళ్ళ ఇంట్లో తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ శ్రీజ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. 4 ఏళ్ళు ఇంట్లో చెప్పకుండా శ్రీజ మేనేజ్ చేసింది. కానీ 2006లో మెగాస్టార్ భార్య సురేఖకి ఒకసారి శ్రీజ మీద అనుమానం వచ్చి తన ఫోన్ని, మెయిల్స్ని చెక్ చేసింది. తన ప్రేమ వ్యవహారం చూసి షాక్ అయింది సురేఖ. దీంతో డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న శ్రీజాని కాలేజ్కి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ శిరీష్తో అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్రీజ తన ఇంట్లో పనిచేసే పని మనుషుల ఫోన్ తీసుకొని కాల్ చేసి రహస్యంగా మాట్లాడేది. 2007లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జోరుగా సాగింది. దీంతో ఎలాగైనా మెగాస్టార్ని మానసికంగా కృంగతీయాలని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలాగే శిరీష్ బంధువైన పి జనార్దన్ రెడ్డి శిరీష్కి శ్రీజకి పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేశారు. అలా వాళ్ళ సహాయంతోనే శ్రీజ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయి 2007లో అక్టోబర్ 17న ఇంటి నుంచి పారిపోయింది. బోయంపల్లిలోని ఆర్య సమాజ్లో శిరీష్ తల్లిదండ్రులు జనార్దన్ రెడ్డి సమక్షంలో శిరీష్ శ్రీజ పెళ్లి చేసుకున్నారు.
అలా కొంతమంది రాజకీయ నాయకులు జనార్దన్ రెడ్డి కలిసి శ్రీజ మీడియా ముందుకొచ్చి తన తండ్రి చిరంజీవి బాబాయ్ పవన్ కళ్యాణ్కి బాగా పలుకుపడుందని, మమ్మల్ని విడదీస్తారని, తనకి తన భర్తకి అత్తమామలకి ప్రాణహాని ఉందని చెప్పడంతో అన్ని మీడియా ఛానల్స్లో ఈ వార్త అప్పుడు హల్చల్ అయింది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకు భద్రత కావాలని ఫిర్యాదు కూడా చేసింది. ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. చివరకు చిరంజీవి తన కుటుంబ సభ్యులు మానసికంగా కృంగిపోయే పరిస్థితి వచ్చింది. సో ఎలాగైనా తన కూతుర్ని ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించగా శ్రీజ భర్తతో కలిసి ఢిల్లీ పారిపోయారు. అక్కడి నుంచి హైకోర్టులో భద్రత కావాలని పిటిషన్ కూడా వేసింది. హైకోర్టు భద్రత ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలా శ్రీజ శిరీష్ హైదరాబాద్ రావడం ఆ తర్వాత జరిగింది. అలా శ్రీజ పెళ్లి న్యూస్ అప్పుడు 7 రోజుల పాటు వైరల్ కావడంతో ఇక చిరంజీవి చేసేదేమీ లేక తన నుంచి తన కూతురికి ఎలాంటి సమస్యలు ఉండవని, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మీడియా ముఖంగా చెప్పడంతో అక్కడితో ఆ వార్త చల్లబడిందని చెప్పాలి. ఇక శిరీష్ శ్రీజ అన్యోన్య సంసారానికి గుర్తుగా 2008లో నివృత్తి అనే ఒక కూతురు కూడా జన్మించింది. అలా కూతురు పుట్టాక మెగా ఫ్యామిలీ కూడా వీళ్లకు దగ్గరైంది. అయితే శ్రీజతో పెళ్ళయ్యాక శ్రీజ అకౌంట్లో ఉన్న 33 కోట్లతో శిరీష్ ఒక లగ్జరీ లైఫ్ని అయితే ఎంజాయ్ చేశాడు. అలాగే ఆ డబ్బుతోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా కూడా నష్టాలు వచ్చి మూసేసే పరిస్థితికి వచ్చింది. ఆ తర్వాత మరికొన్ని బిజినెసెస్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. సో శ్రీజ డబ్బుతోనే ల్యాండ్స్ కొన్నాడు, తన పేరు మీద అవి రిజిస్టర్ చేయించుకున్నాడు శిరీష్. ఎప్పుడైతే శ్రీజ మెగా ఫ్యామిలీకి దగ్గరైందో అప్పటి నుంచి అల్లుడిగా తనకు రావాల్సిన వాటా తీసుకుని రమ్మని శ్రీజాని టార్చర్ చేసేవాడు శిరీష్. అలా అప్పటి నుంచి ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి గొడవలు జరగడంతో అవి తారస్థాయికి వెళ్ళి కొట్టుకునే వరకు వచ్చేసాయి. దీంతో శ్రీజ తన కూతుర్ని వెంటబెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని భర్త మీదే కేసు పెట్టింది. అలా ఈ న్యూస్ కొద్దిసేపటికే మీడియాలో హల్చల్ అవడంతో చిరంజీవి తన కూతుర్ని ఇంటికి తీసుకొని రావడం జరిగింది. సో పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న శిరీష్ హైదరాబాద్ పారిపోయి అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా కోర్టు ఇతని పిటిషన్ కూడా కొట్టివేసింది. దీంతో వేరే దారి లేక శిరీష్ పోలీసులకు లొంగిపోయాడు. 14 రోజులు రిమాండ్లో ఉన్న శిరీష్ రిలీజ్ అయ్యాక శ్రీజతో కాంప్రమైజ్ అవ్వాలని ట్రై చేశాడు. కానీ శ్రీజ నన్ను చూసి కాకుండా నా డబ్బు, నా హోదా చూసి ప్రేమించిన వీడు నాకు వద్దు అని విడాకులు ఇవ్వాలని అనుకునింది. సో ముందుగా శిరీష్ విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా మెగాస్టార్ నువ్వు అడిగినంత డబ్బు ఇస్తానని చెప్పడంతో ఒప్పుకున్నాడు. విడాకుల పత్రం మీద సంతకం కూడా చేశాడు. అలా శిరీష్ శ్రీజ 2011 నుండి వేరువేరుగా ఉన్నా కూడా 2014లో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. సో ఫ్యామిలీ కోర్టు కూతురి బాధ్యతలు శ్రీజకు అప్పగించింది. ఆ తర్వాత తన క్లాస్మేట్ అయిన కళ్యాణ్ని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో 2017లో శ్రీజ 2వ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత శిరీష్ కూడా 2019లో విహానా అనే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత శిరీష్ చెన్నైలో సెటిల్ అయిపోయాడు. ఇక శిరీష్కి రాజకీయాల్లో సపోర్ట్ కూడా బాగా ఉండటంతో 2019లో బీజేపీలో చేరి అప్పటి నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండాలని అనుకున్నాడు. కానీ 2వ పెళ్ళైన సంవత్సరం నుంచే శిరీష్కి ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా శ్రీజతో విడాకులయ్యాక ఎక్కువగా మందు, స్మోక్కి అలవాటు పడ్డాడు. అలా అనారోగ్యం పాడైపోయి భారీగా లావ్ అవ్వటం, ఒబిసిటీతో బాధపడేవాడు. శిరీష్ భార్య డాక్టర్ అవ్వడంతో చెన్నైలో చికిత్స తీసుకునేవాడు. అలా అనారోగ్యం కారణంగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవాడు కాదు శిరీష్. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా శిరీష్ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అవడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా మారిపోయింది. సో వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ ప్లాన్ చేస్తూ ఉంటేనే శిరీష్కి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అయి గుండెపోటు వచ్చి 39 ఏళ్లకే మృతి చెందాడు. అయితే శిరీష్ చనిపోగానే మొదటగా స్పందించింది శ్రీరెడ్డినే. ఇప్పటికైనా నీకు నీ మనసుకి మనశ్శాంతి దొరికినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నా. అందరూ నిన్ను మోసం చేశారు, మంచి వాళ్ళే త్వరగా వెళ్ళిపోతున్నారు అని శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే శ్రీరెడ్డి, శిరీష్ భరద్వాజ్ హైదరాబాద్ నుంచే మంచి స్నేహితులు. శ్రీజ, శిరీష్ కలిసినప్పుడు కూడా శ్రీరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళేది. విడాకుల కోసం గొడవ పడేటప్పుడు కూడా శ్రీరెడ్డి ఫ్రెండ్షిప్కి సో శిరీష్ శ్రీజకి నచ్చ చెప్పాలని ట్రై చేసింది. కానీ వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. కానీ శ్రీజ కూడా వినలేదు. నిజానికి శ్రీరెడ్డి స్నేహం శ్రీజకు కూడా ఇష్టం లేదు. ఆ విషయం శిరీష్కి చాలాసార్లు శ్రీజ చెప్పినా కూడా వినేవాడు కాదు శిరీష్. శ్రీరెడ్డితో పాటు శిరీష్ చాలాసార్లు పబ్లకు వెళ్తాడు, పార్టీలకు వెళ్తూ ఉంటాడు.
అయితే విడాకుల తర్వాత సిరీస్ కూడా చెన్నైలో సెటిల్ అయిపోయాడు. హైదరాబాద్లో శ్రీరెడ్డి రచ్చ గురించి అందరికీ తెలిసిందే కదా. అప్పుడు క్యాస్టింగ్ కౌచ్ మీద ఒక రచ్చ చేసింది. సో అప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేక శ్రీరెడ్డి కూడా చెన్నైకి చెక్కేసింది. అయితే అక్కడ సిరీస్ ఉన్నాడనే శ్రీరెడ్డి కూడా చెన్నైకి వెళ్ళింది అనేది అయితే వాళ్ళ సన్నిహితుల నుంచి తెలుస్తున్న వార్త. అయితే శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీకి ఇంత వ్యతిరేకంగా అవడానికి, అప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టడానికి కూడా శిరీష్ ఒక కారణము. సో దీనివల్లే శిరీష్ శ్రీజ కూడా విడిపోవడానికి కూడా శ్రీరెడ్డినే ఒక కారణము అని ఒక రీజన్ అయితే మనకు సన్నిహితుల నుంచి వచ్చింది. అయితే శ్రీరెడ్డి గురించి మనకు మరొక వీడియోలో ఇంకా తన గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఆమె గురించి ఇంకొక వీడియో చేద్దాం. అయితే ఇప్పుడైతే శిరీష్ చనిపోవడానికి కారణం మెగాస్టార్ అని, హైదరాబాద్లో రప్పించి అపోలోలో చంపేశారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. సో శిరీష్ జస్ట్ శ్రీజాని లవ్ చేసింది డబ్బు కోసం, హోదా కోసం. అందుకనే పెళ్ళైన తర్వాత ఎలాగైనా కూడా వాటా కావాలి, కట్నం కావాలి అని శ్రీజాని ఎక్కువగా టార్చర్ పెట్టేవాడు. తన అకౌంట్లో 33 కోట్లుంటే అవన్నీ కూడా అయిపోగొట్టేశాడు కేవలం 2 సంవత్సరాల్లో మాత్రమే. సో ఆ తర్వాత ఇంకా చేసేదేమీ లేక ఇంట్లో వెళ్ళి తీసుకురాని కట్నం సంబంధించిన వేధింపులు జరిగాయి. సో దానికి కూడా శ్రీజ ఒప్పుకోకపోయేసరికి తనని కొట్టాడు, తిట్టాడు. తను భరించలేక పోలీస్ కంప్లైంట్ పెట్టింది. ఆ తర్వాత డబ్బులు ఇస్తే కానీ, తను అడిగినంత డబ్బులు ఇస్తే కానీ విడాకుల పత్రం మీద సంతకం పెట్టలేదు శిరీష్. అంత డబ్బు వ్యామోహంతో తను ఉండిపోయాడు. సో ఇప్పుడు చనిపోయాడు కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా చెప్పకూడదు, కానీ ఉన్న నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. సో తను చేసిందే చెప్తున్నాను, చెడుగా అయితే కాదు. తను స్వయం కృత అపరాధం వల్ల మాత్రమే ప్రాణాలు తీసుకున్నాడు. సో ఇందులో శ్రీజ ప్రమేయం కానీ, మెగా ఫ్యామిలీ ప్రమేయం కానీ ఏమీ లేదు. సో ఏదేమైనా సిరీస్ ఇలా చనిపోవడానికి కారణం తను చేసుకున్న స్వయం కృత అపరాధం మాత్రమే. సో ఇప్పుడు ఎవరైనా బాధపడాలి అంటే సిరీస్ రెండవ పెళ్లి చేసుకున్న విహాన అనే అమ్మాయే బాధపడాలి. ఆ అమ్మాయి ఇప్పుడు ఒంటరైంది. సో తను కూడా ఒక డాక్టర్ కాబట్టి తను కాళ్ళ మీద తను బ్రతకగలుగుతుంది. కాబట్టి ఎవరైతే శిరీష్ భరద్వాజ్ చనిపోయిన తర్వాత తను చనిపోవడానికి మెగాస్టారే కారణం. సో ఉదయ్ కిరణ్ చంపేశారు, ఇతన్ని చంపేశారు, అసలు వాళ్ళకి ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటారని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ నిజం కాదు. సో శ్రీజ శిరీష్ 2014లోనే అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అతను ఇక్కడ లేడు, చెన్నై వెళ్ళిపోయాడు. సో చెన్నైలో ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ అపోలోలో ట్రీట్మెంట్ బాగుంటుంది అనుకొని కొన్ని రోజుల కిందటే తను ల్యాంకో హిల్స్లోకి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. అతను ఇక్కడ వచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్కి వెళ్ళారు, కానీ అక్కడి నుంచి హుటాహుటీనైతే ఇక్కడ హాస్పిటల్ పర్పస్ తీసుకురాలేదు. కాబట్టి అపోలో హాస్పిటల్లో ఉన్నది కూడా చిరంజీవికి తెలీదు. కాబట్టి తను చనిపోవడానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు, శ్రీజాకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే తను చనిపోయాడని తెలిసిన తర్వాత శ్రీజ కూడా కొంచెం బాధపడింది అని తెలుస్తుంది. సో ఎంతైనా మొదటి భర్త ప్రేమించిన వ్యక్తి కాబట్టి డెఫినెట్లీ ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదేమైనా ఇప్పుడు జరిగిన దాంట్లో అలాగే శ్రీరెడ్డి నిజంగా చెప్పాలంటే శ్రీజాని శిరీష్ని విడదీయడానికి ఒక కారణం అని చెప్పాలి. సో తన గురించి తెలిసిందే, పట్టాలు వేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది. సో ఇంకా సిరీస్కి ఎంజాయ్మెంట్ అలవాటు. సో చిన్నప్పటి నుంచి కూడా అదే ఫ్రీగా అన్నీ వచ్చేసేయాలి, సో ఏ కష్టం లేకుండా నేను సెటిల్ అయిపోవాలనే థాట్లో ఉండేవాడు. సో అలా ఇంకా శ్రీజ వచ్చేసింది, తన అకౌంట్లో 33 కోట్లు ఉన్నాయి. హ్యాపీగా అవి అయిపోయేంత వరకు పట్టాలు వేసుకొని తిరిగారు. ఆ తర్వాత ఇప్పుడు శ్రీజాను కూడా ఉసిగొల్పింది క్యాస్టింగ్ కౌచ్ అని, డబ్బులు అని, అదని ఉసిగొల్పింది కూడా తనే అని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ దాంట్లో సాక్ష్యాధారాలు ఏమీ లేవు కాబట్టి నేను వాటి గురించి చెప్పట్లేదు. సో శ్రీరెడ్డి వీడియో చేసినప్పుడు వాటన్నింటి గురించి క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడైతే ఏదేమైనా కూడా శిరీష్ ఇలా చనిపోవడానికి నిజంగానే ఒక బాధాకరమనే చెప్పాలి. సో తను చనిపోవడానికైతే మెగాస్టార్ చిరంజీవికి, శ్రీజాకి, మెగా ఫ్యామిలీకి ఏ సంబంధం లేదు. ఇదే నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నా. సో రాజకీయాల్లో రాణించాలనుకున్న కోరిక తీరకుండానే ఇలా చనిపోవడం నిజంగానే బాధాకరం. తన ఆత్మ శాంతించాలని మనం అందరం కోరుకుందాం. సో ఈ వీడియో చూసిన తర్వాత శిరీష్ చనిపోవడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే శ్రీరెడ్డి అనుకుంటున్నారా, లేకపోతే తన స్వయంకృత అపరాధం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అనేది కూడా డెఫినెట్లీ వీడియో కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో జై హింద్, జై భారత్.